దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుందా? మరోసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫర్తో బాబు ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీడీపీ కూటమి 164 సీట్లు గెలుచుకొని సంచలన విజయం నమోదు చేసింది. టీడీపీ చరిత్రలోనే కనీవిని ఎరగని విక్టరీగా చెప్పవచ్చు. ఇదే సమయంలో అత్యధిక ఎంపీ సీట్లను సాధించిన టీడీపీ కేంద్రంలోనూ కీ రోల్ పోషించనుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ మద్దతు తప్పనిసరి. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి కాబట్టి చంద్రబాబు ఎటువైపు నిలుస్తారన్నది ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చంద్రబాబు నాయుడు, బీహార్ కు చెందిన నితీష్ కుమార్ ను తమ వైపు తిప్పుకోగలిగితే చాలు ఇండియా కూటమి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయం. అయితే ఇలా జరగడం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. అయితే గతంలో చంద్రబాబు, నితీష్ కుమార్లు కాంగ్రెస్ తో కలిసి పనిచేసినవే. అయితే పాత మిత్రులను దగ్గరకు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు వచ్చి ఇండియా కూటమిలో చేరితే రాజకీయ సమీకరణలన్నీ వేగంగా మారిపోతాయి. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ కూటమి నేతలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అవసరమైతే చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేయడానికి ఆసక్తి చూపారని విశ్వసనీయ సమాచారం. అయితే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనూ చంద్రబాబుకు ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా ఆయన తెలుగు రాష్ట్రాల సంక్షేమం కోసం ఆ ఆఫర్ ను వద్దన్నట్లు ఆ రోజుల్లో కూడా వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. దీంతో చంద్రబాబు ఏం చేస్తారోనని యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. ఎన్నికల విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలుపులో బీజేపీ పాత్ర ఉందంటూనే ఎన్డీఏకు మద్దతుపై సస్పెన్స్ కొనసాగించారు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తున్నానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అనేలా చంద్రబాబు చేసిన కామెంట్స్ బీజేపీని కంగారు పెడితే కాంగ్రెస్ కు ఆశలు పెంచాయి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ ఎంపీలు కీలకం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకోనున్నాయి. చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కూడా ఎన్డీఏను వీడి ఇండియా కూటమిలో చేరితే మోదీ హ్యాట్రిక్ కల చెదిరిపోవడం ఖాయం. ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ 241 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారు అనేది దేశవ్యాప్తంగా మారింది.